రెజల్యూషన్ 3 గౌరవ ప్రతిపక్ష నాయకులు బట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి సమర్థిస్తూ ఈ జమ్మూ కాశ్మీర్లో పుల్వామాలో జవానులపైన సిఆర్పిఎఫ్ జవానులపైన జరిగినటువంటి దాడిని కాంగ్రెస్ శాసనసభ పక్షం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దాడి కేవలం సిఆర్పిఎఫ్ జవానులపైన జరిగినటువంటి దాడిగా కాకుండా యావత్ భారతదేశం పైనటువంటి జరిగినటువంటి దాడిగానే సభ యావత్తు కూడా అట్లా ఈ దేశం కూడా ఆ దిశలోనే ఆలోచన చేస్తూ ఉంది. చేయాల్సినటువంటి అవసరం బాధ్యత కూడా ఉంది. జవాన్లు ఈ దేశ రక్షణ కోసం సరిహద్దులో నిరంతరం ఈ దేశాన్ని కాపాడటం కోసం వారు పనిచేసేటువంటి క్రమంలో ఈ ఉగ్రవాదం ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయటం కోసం లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థను కానీ రక్షణ వ్యవస్థను కానీ బలహీనపరచడం కోసం కొద్దిమంది ఉగ్రవాదులు చేసేటువంటి కార్యకలాపాల్లో భాగంగానే ఈ దాడి జరిగినట్టుగా మనం అందరం భావించాలి. ఇటువంటి ఉగ్రవాద దాడులు జరగకుండా ఉండటం కోసమే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కొన్ని నిఘా వ్యవస్థల్ని దానికి సంబంధించినటువంటి సంస్థలను కూడా మనం ఏర్పాటు చేసుకుని ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ దాడిని ఖండిస్తూ అందులో మరణించినటువంటి వీర జవాన్ల కుటుంబాలకి మన ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూనే ఈ రాష్ట్రం దేశం యావత్తు కూడా మీ వెన్నంటి ఉంటుంది అని చెప్పడం కోసం ఈ రాష్ట్రం ఈ శాసనసభ చేసేటువంటి ఈ చిరు ప్రయత్నాన్ని నేను అభినందిస్తూనే ఈ నిఘా వ్యవస్థలను కూడా అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం, ఆ నిఘా వ్యవస్థలను ఆ పని మీద ఉంచే విధంగా పాలనా వ్యవస్థలు కూడా గట్టిగా పటిష్టంగా పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతితో పాటు ఆ కుటుంబాల పోషణ కోసం ఆ కుటుంబాల కోసం జాతి యావత్తు నిలబడి ఉంటుంది అని చెప్పడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ మరణించినటువంటి కుటుంబాలకి ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తరఫున ఇస్తున్నటువంటి 25 లక్షల పారితోషికాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే వారి ఈ క్లిష్ట సమయంలో మరి ముఖ్యంగా రాబోయేటువంటి సాధారణ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా కొన్ని ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని, శాంతియుతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని కలుషితం చేయటం కోసం చేస్తున్నటువంటి ఈ కుట్రదారుల పక్షాన కూడా మనం అందరం అప్రమత్తంగా ఉండాలని, దాంట్లో ఈ రాష్ట్రాలు అన్నీ కూడా ఏకమై దీనికి సంఘీభావం తెలియజెప్పాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకునే సిఎల్పి లీడర్గా మొట్టమొదటే ఇటువంటి అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన మాట్లాడాల్సిన అవసరం ఏర్పడటానికి కూడా నేను తీవ్రంగా చింతిస్తూ ముగిస్తూ ఉన్నాను.